తాజా అంశాన్ని చూస్తున్నాం. మద్యం కేసు నిందితులకు విజయవాడ ఏసీబీ కోర్టు ఈ నెల 18 వరకు రిమాండ్ పొడిగించింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ నుండి తెలుసుకుందాం. జయప్రకాష్, చెప్పండి, మద్యం కేసు నిందితుల రిమాండ్ పొడిగింపుపై మరిన్ని వివరాలేంటి? వెంకటేష్, కొద్దిసేపటి కిందట విజయవాడ ఏసీబీ కోర్టు మద్యం కేసు నిందితులకు రిమాండ్ను ఈ నెల 18వ తేదీ వరకు గడువును పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది. ఇందులో ప్రత్యేకంగా చూసుకున్నట్లయితే ఈ రోజు మద్యం కేసు నిందితులకు రిమాండ్ గడువు ముగియనుండటంతో వాళ్ళందరినీ ఇక్కడ విజయవాడ ఏసీబీ కోర్టుకి తీసుకొని వచ్చారు. కొద్దిసేపటి కిందటే వాళ్ళని హాజరుపరిచారు. విచారణ జరిపిన అనంతరం 18 వరకు రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు 12 మంది నిందితులు అరెస్ట్ కాగా 4 నిందితులు ఇప్పటికే డిఫాల్ట్ బెయిల్ పొంది ఉన్నారు. మిగిలిన వాళ్ళందరూ ఇక్కడికి వచ్చారు. అంటే అందులో 12 మంది కోర్టుకు రావాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఇందులో 2 ధనంజయ రెడ్డి, గోవిందప్ప బాలాజీ మినహా మిగతా నిందితులంతా కోర్టుకి హాజరయ్యారు. కోర్టుకి హాజరు కాని నిందితుల తరపున న్యాయవాదులు ఆబ్సెంట్ పిటిషన్ ను కోర్టులో ఫైల్ చేశారు. ఆ కోర్టు దానికి అలో చేసింది. అయితే ఈ రోజు ఈ రిమాండ్ పొడిగింపు పైన ఇటు నిందితుల తరపున న్యాయవాదులు వాదన వినిపించారు. ఇప్పటికే ఈ కేసు సంబంధించి 4 నిందితులు డిఫాల్ట్ బెయిల్ పొందుతున్న నేపథ్యంలో ఇందులో కొంతమంది బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకున్నారు. వాటిని త్వరగా విచారించి ఉత్తర్వులు ఇవ్వాలని, రిమాండ్ పొడిగించొద్దని న్యాయవాదులు కోరారు. అయితే హైకోర్టులో ఈ 3 నిందితులు డిఫాల్ట్ బెయిల్ పొందిన 31, 32, 33 ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప బాలాజీలు డిఫాల్ట్ బెయిల్ పొందారు. ఆ 3 డిఫాల్ట్ బెయిల్ ఉత్తర్వుల పైన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది ప్రభుత్వం. ఈ పిటిషన్ పైన విచారణ కొనసాగుతుంది. అంటే ఈ డిఫాల్ట్ బెయిల్ ను రద్దు చేయాలని వాళ్ళు అప్పీల్ కి వెళ్లారు. ఈ నేపథ్యంలో ఈ రోజు రేపు 17వ తేదీన పిటిషన్ మరోసారి విచారణకు వాయిదా పడిన క్రమంలోనే వీళ్ళ రిమాండ్ గడువులు కూడా 18వ తేదీకి వేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ రోజే ఈ మిగతా కొంతమంది నిందితులు డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ ఏసీబీ కోర్టులో దాఖలు చేశారు. దీనిపైన హైకోర్టు గతంలో ఏసీబీ కోర్టు ఇచ్చిన ఒక మెమో పైన అభ్యంతరాలకు సంబంధించి ఇచ్చినటువంటి మెమో పైన హైకోర్టు స్టే ఇచ్చిన నేపథ్యంలో ఒక రకంగా చెప్పాలంటే నేరుగా కాకపోయినా పరోక్షంగా డిఫాల్ట్ బెయిల్ ఇవ్వటానికి అవకాశం లేకుండా ఆ పిటిషన్ పైన స్టే ఇచ్చిన క్రమంలో న్యాయమూర్తి ఈ కేసు హైకోర్టులో ఉన్నటువంటి సిఐడి దాఖలు చేసిన అప్పీల్ పిటిషన్ పైన ఉత్తర్వులు రావాల్సి ఉంది. అది వచ్చిన తర్వాతే నేను కింది కోర్టులో ఈ బెయిల్ పిటిషన్ పైన, డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ పైన విచారణ జరుపుతానని అన్న నేపథ్యంలోనే ఈ నెల 18 వరకు రిమాండ్ ని పొడిగించారు. సాధారణంగా 14 రోజులు పొడిగిస్తూ ఉంటారు రిమాండ్ గడువు. కానీ 17 హైకోర్టు విచారణ ఉండటంతో 18కి పొడిగించారు. 18న మళ్ళీ హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఇక్కడ విచారణ అయితే కొనసాగుతుంది. వెంకటేష్, ధన్యవాదాలు జయప్రకాష్.